ఇంకో అంశము తెలంగాణలో సీఎం పేరు మర్చిపోతురని కొన్ని ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ దగ్గరుండి కావాల్సుకునే సీఎం పేరు మర్చిపోయేలా ఏదో ప్రచారం చేస్తూ ఉంది అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. ఇలా స్వయాన ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పార్టీ మంత్రులే ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినట్టు పరిస్థితి. మరి ఇది కూడా ఎన్నుకుంటే బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తుంది అనుకోవచ్చా? ఏం చెప్తారు ఒక విద్యార్థి నేతగా నిరుద్యోగ నేత? అన్న ఏదన్నా ఒక్కటన్నా గుర్తుపెట్టుకోండి, ఏదైనా మంచి పని చేస్తే చిరకాలం గుర్తుంటుంది అన్న. ఒక చిన్న మంచి పని చేయి, ఎవ్వరికైనా గుర్తుండవు నువ్వు. అట్లాంటిది నువ్వు ఒక మంచి పని చేయకుండా చెడు పని చేస్తే నిన్ను ఎవడు గుర్తుపెట్టుకుంటాడు చెప్పు? స్వయాన నీ యొక్క ఎమ్మెల్యేలు మంత్రులే నిన్ను మర్చిపోతున్నారంటే నువ్వు ఎంత దిగజారి పరిపాలన చేస్తారని అర్థం చేసుకోవాలి. పోనీ మీడియాలో ఉన్నట్టు నిన్నటికి నిన్న ఒక సౌత్ కాంక్లేవ్లో కూడా, ఇండియా టుడే కాంక్లేవ్లో కూడా ఆ జర్నలిస్టులు కూడా మర్చిపోయి వేరేటోళ్ళ పేరు చెప్తుంది. ఇక నేను దేంతో నవ్వాలి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఈయనను అసలు గిచ్చుకుంటుండండి. ఆయన నేను రేవంత్ రెడ్డేనా ఏంది పరిస్థితి, నన్ను ఎందుకు మర్చిపోతుర్రు వీళ్ళని చెప్పేసి గిచ్చుకుంటుండు. ఇంట్లో కూడా మర్చిపోతుర్రట ఆయనను, ఇంట్లో కూడా పని మనుషులు మర్చిపోతుర్రు, ప్రతి ఒక్కరు మర్చిపోతుర్రు అని అంటే ఆ లెవెల్లో ఉన్నది ఈయన దుకాణం. ఈయన ఏడ గుర్తుపెట్టుకుంటారు చెప్పన్న? ఎవ్వరు గుర్తుపెట్టుకోరు. ఆయన పేరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా కొంత గుర్తున్నాడు. వీడు ఇప్పుడు అధికార పక్షంకి వచ్చిన తర్వాత మొత్తం నాశనం చేసుకున్నాడు, పేరుని అంతా ఆగమైపోయింది. ఎమ్మెల్యేలతో మేము ఎట్లా చెప్పిస్తామన్నా? ఎమ్మెల్యేలతోటి మంత్రులు జూపల్లి కృష్ణారావు కూడా చెప్పిండు, జూపల్లి కృష్ణారావు ఆయన సీఎం ఇవ్వనంట. సరే ఆయన చెప్పిండు, ఇంకో ఎమ్మెల్యేలు చెప్పిండు, జగ్గారెడ్డి చెప్తుండు, అదేవిధంగా మీడియా వాళ్ళు చెప్తుర్రు, సామాన్య ప్రజలు చెప్తారు, రైతులు చెప్తారు, అన్ని కేటీఆర్ చెప్పిస్తారా? మతుడిని మాట్లాడతారు వీళ్ళు. సిగ్గు శరము ఏమైనా లజ్జ మానవత్వం ఉంటే ప్రతిపక్ష నాయకులను తిట్టాలి వీళ్ళు. ప్రతిపక్ష నాయకులు వాళ్ళ యొక్క పాత్ర పోషిస్తున్నారు కావచ్చు. ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా వాళ్ళు చేయాల్సిన పని ఏంది? వీళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చేటట్టు ప్రశ్నించాలి. అదే చేస్తున్నారు. అయినా కూడా నీ పేరు వాళ్ళు మర్చిపోతే గిళ్ళకేం సంబంధం అయ్యా బాబు? గిళ్ళకేం సంబంధం? నువ్వేమైనా మంచి పని చేసి మంచి చేయాలనుకుంటే 100కు 200% ఎవడైనా గుర్తుపెట్టుకుంటాడు. ప్రజలు కూడా ప్రస్తుత సీఎం కూడా చాలా వరకు గుర్తుపెట్టినట్టు పరిస్థితి అన్న. ఎవ్వరికి తెలియదు అన్న, ఎవ్వరికి తెలియదు. ఏమని ఉంటే వీళ్ళు ఇచ్చిన హామీలు మార్పు అని ఒక పెద్ద దుకాణం క్రియేట్ చేసి ఆ లెవెల్లో జనాలను ఇంజెక్ట్ చేయడంతో జనాలు కేసీఆర్ కాకుండా ఇంకేదైనా బతుకులు మారుతాయి కావచ్చు, బతుకులు కాదు కొంత అడిషనల్గా ఇంకేమైనా మనకి ఇంకా బెనిఫిట్స్ వస్తాయి కావచ్చు అని వేసిరు తప్ప ఏదో రేవంత్ రెడ్డిని చూసో లేకపోతే రాహుల్ గాంధీ గారిని చూసో లేకపోతే సోనియాని చూసో వేయలే ఓట్లు. వాళ్ళని చూసి ఇప్పుడు బాజాబ్తా 119 ఎలక్షన్ మన అసెంబ్లీ సెగ్మెంట్లల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ని చూసే ఓటు అడుగుతుంది. వీళ్ళు ఎవరిని చూసి ఓటు అడుగుతారన్న? వీళ్ళు ఉత్తదే వాళ్ళకి ఓటు వేసింది కూడా కేసీఆర్ని చూసే ఓటు వేసారు తప్ప వీళ్ళు చూసి కాదు. ఉత్తదే వీళ్ళది అంత కథ. వాళ్ళు ఏదో కోపం మీద కేసీఆర్ మీద ఉన్న కోపంతో వీళ్ళకి వేసారు తప్ప వేరే ఏది లేదు.